కాశీ విశ్వనాథాయ నమః. కాశీ 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 అని మనం 3 సార్లు అనుకుంటే మన జన్మ ధరిస్తుంది. కాశీని తలంచిన, కాశీని భావించిన, కాశీని మననం చేసిన, కాశీ మనం పెట్టిన, కాశీ క్షేత్రంలో 1 రోజు 3 రోజులు 9 రోజులు 9 మాసాలు కాశీ వాసానికి అనేక రకాలైనటువంటి ఫలితాలు మనకు ఉంటాయి. అందుకని కాశీ క్షేత్రం గురించి నేను లోగడ చాలా ఆ పంచశతకాలు రాయడం జరిగింది. కొత్తగా కాశీ క్షేత్రం గురించి ఒక దండకాన్ని రాయడం జరిగింది. రచన పఠన శ్రీ ఉప్రూరు లక్ష్మీనారాయణ. అందరూ వినండి. కాశీ విశ్వనాథుని యొక్క కరుణా కటాక్ష వీక్షణాలకు కూడా మీరు ఆచంతారకం ప్రాప్తులు కండి. కాశీ క్షేత్రాన్ని మనం చూచినట్టుగానే ఉంటుంది, కాశీ క్షేత్రాన్ని దర్శించినట్టుగానే ఉంటుంది. కాశీ క్షేత్రాన్ని మనం స్వయంగా ఈ దండక వింటే కాశీ క్షేత్ర మహిమ మనకు తెలిసి వస్తుంది. విశ్వనాథుడు మన వెనకాల ఉంటాడు, మనం నడిపిస్తాడు, భక్తి మార్గంలో మన పునీతం చేస్తాడు, మన జీవితాన్ని పవిత్రం చేస్తాడు, మానవ జీవిత చరితార్థాన్ని కలగజేస్తాడు. ఒకసారి కాశీక్షేత్రం గురించి మనం పద్యంలో మనం భావించి చదివిన తర్వాత మనం దండకంకి వెళ్దాం. కాశీని సంస్మరింపమరి కల్గదు పాపము ఏరిగేనియున్, కాశిని లోదలంపమరి కర్కశ భావము అంతమందెడిన్, కాశి నివాసముండుటది కామ్యము అర్థము మోక్ష ప్రాప్తికి, కాశికి క్షేత్ర కాశికి సాటి భూమి ఇలా కాశను మాటయే తజ్జమా శివా. దండకాన్ని కూడా అందరూ వినండి. మన హైందవ సోదరులందరూ కూడా పంపించండి. గ్రూప్స్ వాళ్ళందరూ కూడా మీరు షేర్ చేయండి. వారు కూడా ఈ కాశీ క్షేత్ర మహిత్యాన్ని, కాశీ దండకాన్ని వినేటువంటి ప్రాప్తత వాళ్ళకి మీ ద్వారా కలగజేయండి. అందరూ కూడా తప్పకుండా కాశీ విశ్వనాథ కరుణా కటాక్ష వీక్షణాలకి మరొకసారి ప్రాప్తులు కావాల్సిందిగా ఆ విశ్వనాథుని ప్రార్థిస్తున్నాను. ఓం శ్రీ కాశీ విశ్వనాథాయ నమః. విశ్వనాథుని దయచే కాశీ పైన ఒక దండకం. నమస్తే 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 నమః. శ్రీ విశ్వనాథం భజే విశ్వనాథం భజేహం పవిత్రం భజేహం పునీతం భజేహం సుగాత్రం భజేహం భజేహం భజేహం. ఎవ్వరున్ కాశినిన్ లోదలంచి ముమ్మారు కాశీ 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 అటంచు పలికితే పాపముల్ బాయునే భయములను తొలగునే మోక్షమున్ కలుగునే. అవిముక్తమై గౌరీ ముఖంబునై మహాశ్మశానంబునై గంగ ప్రవాహంబునై వరుణ అసీమిళితంబునై ఉత్తర ప్రవాహంబునై పాపహారంబునై లోకేషు పరమేషు సర్వేషు విశ్వేషు క్షేత్రంబునై నిత్యాన్న నిరతాన్న పరమాన్న పార్వతీమాత అన్నపూర్ణంబునై లోకాక్షి సర్వాక్షి జనరక్షి అష్టాదశాపీఠి సోలంబు శీలంబు వాలంబు పాలంబు భూపాల విశాలక్ష్మి పీఠస్థమై కైలాసతుల్యంబు క్షత్రంబునై భూలోక సవర్గంబునై విశ్వంబుగాపాడు నాథుండు విశ్వేశ్వరా క్షేత్రంబునై భాగీరథి జాహ్నవి పవిత్రా గంగా ప్రవాహంబునై కోటి జన్మాల పాపాలు గంగా స్నానంబునన్ పరిహారంబునై కాశిని బిడ్డితే ఒక రాత్రి త్రైరాత్రి నవరాత్రి కాశీవాసంబునన్ జన్మ జన్మాల పాపముల్ బాయునే నవమాసంబు మాతృగర్భంబు జన్మించ రుణములు తీరునే. కాశీవాసంబు నిత్యంబు ముక్తికిన్మార్గమౌ కాశీక్షేత్రంబు పాలించు కాల భైరవే. పాపముల్ బాపి కాశికిన్మార్గంబు సుగమంబు చెయ్యనే. ముక్కోటి దేవతల్ అష్టదిక్పాలకుల్ పంచదిక్పాలున్ గ్రహములున్ గణములన్ బ్రహ్మ విష్ణు సర్వలోకాధినాథుల్ మునిగణంబు సకుటుంబ పరివార సమేత నిత్యమేచంతు మహాక్షేత్రంబునై కాశీ మహారాజు దివోసుదాసు ప్రతిష్టంబునై పరమేశు ఆదేశడుంటీ గణపతి నిర్మాణ మోక్షక్షేత్రంబునై యజ్ఞములు యాగాలు హోమాలు అశ్వమేధాలు కోటి కన్యాదానంబు కాశీవాసము సరిగావు సరిపోవు కాశీ మరణంబు సంప్రాప్తముగునేని పంచభూత ప్రమాణంబు ఏ జీవికైనన్ విశ్వనాథుండు కేదారు కుండంబు నొచ్చు జీవికిన్ తారక మంత్రంబు కుడి కర్ణకమున్ బోధించి తనలోన ఐక్యంబు అందించి పునర్జన్మ లేకుండా మరి చేసి జన్మరాహిత్యమున్ చూపునే మోక్షంబు ప్రాప్తింపజేయునే. కైలాసవాసంబు వాసంబు చేయునే. ఘాటులున్ కేదారు హనుమాను నారద మానసా సరోవరము దశస్వమేధయున్ పంచగంగా మీరాఘాటు ఘాటులున్ మేటిగా మణికర్ణికా ఘాటు మధ్యాహ్న వేళలో సర్వదేవతల్ నిత్యంబు స్నానంబు మణికర్ణికం చేయునే. సర్వపాపముల్బాయునే ప్రత్యక్ష మోక్షంబు అక్షయంబొచ్చు జన్మరాహిత్యమున్ కలుగు. హరిశ్చంద్ర మణికర్ణికన్ శవములను కాలుచో నిత్యంబు ఆ జ్యోతియే విశ్వేసు ఆ ధూపమే మోక్షంబు జీవికిన్ మోక్షంబు జీవికిన్. విశ్వేసు మాతల్ అన్నపూర్ణ
విశాలక్ష్మిటుంటి మహారాజు కాశీమాతాయు గంగామాతయున్ క్షత్రపాలేసు కాలభైరవాదేవుండునై సంకటామోచన ఆంజనేయుండును మాత గౌడీయమ్మయున్ దండపాణి బిందుమాత ఉండున్ వ్యాసకాశీ సారణాథ స్తూపంబులన్ కోట్లాది శైవాలింగ కృతంబునై నిత్యమున్ ధర్మమే నిత్యమున్ శాంతియే నిత్యమున్ మోక్షమే నిత్య కైలాసవాసంబునై భూప్రళయంబు వచ్చినన్ లోకంబులన్నియున్ జలములన్ మునిగనన్ దింగియున్ నెలడున్ పొంగెనన్ కృంగినన్ కాశీక్షేత్రంబు నిల్చు విశ్వనాథన్ త్రిశూలాగ్రమున్ చెదరకన్ మునగకన్ బెదరకన్ నిత్యమున్ సత్యమున్ సత్వతంబున్ మోక్షపురులందు ఒక్క కాశీయే జన్మరాహిత్య మోక్షంబు కూర్చున్ పరమేశ్వరుండు చెప్పి కైలాసమున్ మాత పార్వతీకున్ పంచక్రోశంబు విస్తీర్ణ కాశీక్షేత్రంబు చేయు పూజలున్ జపములను తపములను దానములు ధర్మములు సర్వ పాపములు బాసి కోట్లాది రెట్లున్ పుణ్యంబు సంప్రాప్తి ప్రాప్తంబు చేయున్ సత్యంబు నిత్యంబు వేద ప్రమాణంబు పరమేశ వచనంబు వ్యాస వాచంబు కాశీని తలచిన కాశీని పిలిచిన కాశీని వినన కాశీని కొలిచిన జీవి దైన్యమున్ వాయు శాంతమున్ బొందు బుద్ధి వికసించు సర్వకార్యంబులన్ సర్వ సమృద్ధి పొంద ఎంతేని సత్యమున్ కంచితే భూలోకమంతున్ కాశీకి సర్యేన మోక్షక్షేత్రంబు మరడేతుడు ఎదన్న మాట ఏమో మాటకిన్ సత్యంబు పరమేశ్వరాకృతము కైలాస తత్సవము భూలోక స్వర్గంబు బ్రహ్మాండ భరితంబు ప్రత్యక్ష క్షేత్రంబు సుక్షేత్రకాశీయే భూత వర్తమానంబు భవితవ్యకాలంబు ఏ కాలంబునైనను కాశీయ నిత్యంబు కాశీయ సత్యంబు కాశీయ మోక్షంబు విశ్వనాథుండు జనులకున్ కలియుగంబులో వరముగా కాశీ మాక్షేత్రమున్ నిర్మించి ఇచ్చన్ ముమ్మాటికిన్ సత్యంబు తజ్జంబు నిక్కంబు వాస్తవంబు ప్రామాణికంబుల్ విచారింపగా సర్వరక్షేశ్వర సర్వప్రాణేశ్వర సర్వభక్తేశ్వర సర్వముక్తేశ్వర సర్వశక్తేశ్వర సర్వభక్తేశ్వర సర్వ ఐక్యేశ్వర సర్వ విశ్వేశ్వర సర్వమోక్షేశ్వర సర్వముక్తేశ్వర శ్రీకాశీ విశ్వనాథ నమస్తే 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 నమ శ్రీకాశీ విశాలక్ష్మీ మాత నమస్తే 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 నమ కాశీ అన్నపూర్ణామాత నమస్తే 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 నమ కాశీ గంగామాత నమస్తే 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 నమ. ఈ దండకాన్ని అందరూ కూడా శ్రద్ధగా వినాలి. ఆ కాశీ విశ్వనాథుని యొక్క అఖండ కరుణా కటాక్ష వీక్షణాలకు ప్రాప్తులు కావాలి. మీరు మీ వాళ్ళందరూ కూడా దీన్ని పంపించాలి. అట్లాగే హైందవ గ్రూపులకి, మీకు తెలిసినటువంటి బ్రాహ్మణ సోదరులకి, అట్లాగే మన హిందూ సోదరులకి, అట్లాగే మరి భక్తి తత్పరతతో ఉన్నటువంటి ఆ యొక్క సమాజాల వాళ్ళకు కూడా గ్రూప్స్ వాళ్ళు కూడా పంపండి. వాళ్ళు కూడా ఆ కాశీ దండకాన్ని వినేటువంటి మహద్భాగ్యం వాళ్ళకి కలగజేయండి. విశ్వనాథుడు, అన్నపూర్ణమాత, విశాలక్ష్మీమాత, గంగామాత, కాశీమాత, నుండి వినాయక స్వామి, సాక్షి గణపతి స్వామి, కాలభైరవుడు, దండపాణి, బిందు మాధవుడు వీళ్ళందరూ కూడా అఖండ కరుణా కటాక్ష వీక్షణాలు ఇస్తారు. గంగామాత ప్రవాహం మణికర్ణిక హరిశ్చంద్ర ఘాట్లో ఉన్నటువంటి ఆ యొక్క పవిత్రతను కూడా మనకి తప్పనిసరిగా ఈ దండకం వింటే వస్తుంది. ఈ దండకాన్ని శ్రద్ధగా ఆలకించండి. మీరు అందరూ కూడా అవలోకించండి, అవధారించండి, అందరూ కూడా పంపించండి. తప్పనిసరిగా విశ్వేశ్వరుని యొక్క కరుణా కటాక్ష వీక్షణాలకి ఆచంతారార్కం దండిగా మెండుగా నిండుగా మీరు ప్రాప్తులు కావాలని ఆ విశ్వనాథుణ్ణి మనసా వాచా కర్మ ప్రార్థిస్తున్నాను, కోరుతున్నాను. శుభాభినందనలు, అందరూ కూడా శుభాకాంక్షలు, శుభాశీస్సులు. శతమానం భవతి శతాయ పురుషతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. ఓం శాంతి 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 శాంతి. పవిత్రము పావన కాశిలో ఇలన్ ఈధర మృత్యువంద పరమేశుడు తారక బోధ చేసడిన్. బోధను కొన్న జీవి మరి మీదను జన్మములేకయుండగా ఈధర నిల్చిపోగలడు మృత్యువు గెల్వగా సత్యమా శివా. అరయగా వారణాసి భువి ఈశ్వర క్షేత్రము కైలసంపుగా ధరగల కోట్ల శైవ శివలింగపు దానము వారణాసి అయి మెరిసెను వేద